బ్రో, ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ అనుకుంటున్నావా? 22-30 ఏజ్. వామ్మో, ఏం చెప్తున్నారా భయ్? ఈ 22-30 ఏజ్ లో మన బాడీ అనేది చాలా పీక్ స్టేజ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, నేనేం చెప్తున్నా, మన మైండ్ మాత్రం చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక పక్క ఏమో పేరెంట్స్ ఏమో ఏదో ఒక పని చేయి, తొందరగా సెటిల్ అవ్వు, తొందరగా సెటిల్ అయితే పెళ్లి చేసేస్తా, మంచి పిల్లని చూస్తా, మంచి ముహూర్తం చూస్తా. ఒక పక్క ఏమో వీళ్ళు, ఇంకో పక్క ఏమో ఫ్రెండ్స్. ఏంద్రా నాయన నువ్వు ఎప్పుడు మబ్బుగా ఉంటావు, ఏదో ఒక ఎంజాయ్ చేయి, ఏ పని చేయవు, రారా అంటే రావు, తిరుగురా అంటే తిరగవు, తాగురా అంటే తాగవు. వీళ్ళకి ఏం పని ఉండదు. మనం తిరగపోయినాం అనుకో, మాతో ఎప్పుడు వీడు కలవడు, రాకపోయినాం అనుకో మాతో ఎప్పుడు వీడు రాడు. సో వీళ్ళది ఒక తలకాయ నొప్పి. ఇది కాక ఇక సొసైటీకి మనం ప్రూవ్ చేసుకోవడానికే పుట్టినట్టు చేస్తారు వీళ్ళైతే. ఈ సొసైటీకి అయితే అసలు ఇంకేం పని ఉండదు. నేను చెప్తున్నా కదా, ఈ సొసైటీకి అసలు ఏం పని ఉండదు. నువ్వు ఏది చేసినా సరే ఈ సొసైటీ మాత్రం వీడి ఇంతే, వీడు ఇంకెప్పుడు మారడు, వీడి పని ఇంతే, వీడు ఏం చేయలేడు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ఓహో వీడా, నేను నమ్మను, అంత సీన్ లేదు, ఏదో ఒక దొంగ పని చేసిన కాబట్టి పైకి ఎదిగిండు, వాడు ఇట్లా, వాడు అట్లా, వాడంతే, వీడింతే, ఏదో ఒక పుల్ల పెడతానే ఉంటారు. క్లియర్ గా విను, ఈ విషయం అనేది ఎవరు మనకు చెప్పరు. మన బ్రెయిన్ మనతోనే అగేనెస్ట్ గా ఫైట్ చేస్తుంది. ఎస్పెషల్లీ 20-30 ఏజ్ గ్రూప్ లో ప్రతి ఒక్కరితో అడ్డమైనతోటి కంపారిజన్ చేసి మనల్నే స్ట్రెస్ గుంజుతుంది మన బ్రెయిన్. ఈ విషయం ఎవరు చెప్పడు. సో నిజాలు చెప్పరు. వాడు నాశనమైనా పర్లేదు, వాడు ఖరాబ్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇదిరా అని చెప్పి చెప్పరు. మన బ్రెయిన్ అనేది వెరీ పిచ్చిది. అందులో ఇంకొక పిచ్చిది ఏదైనా ఉంది అంటే డోపమిన్. ఈ డోపమిన్ స్పైక్ కోసం వెరీ చీప్ హ్యాబిట్స్ ని మనల్ని ఎడిక్షన్ చేసేస్తుంది. మనం ఏదైనా చేయాలి అనుకుంటే మనం ఆలోచిస్తాం, మనం అది చేయాలా వద్దన్నది ఆలోచిస్తాం. నేను ప్రతి ఒక్కటి నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అదే కాకుండా సైంటిఫిక్ వేలో మిమ్మల్ని తీసుకెళ్తానికి ట్రై చేస్తున్నా. ఈ 12 minutes లో ఎవ్రీ సెకండ్ మీకు అర్థం కావడానికి ట్రై చేస్తా. ఈ ఫేక్ సొసైటీ, ఫేక్ ఫ్రెండ్స్, ఈ పేరెంట్స్ నుంచి స్ట్రగుల్, ఇవన్నిటి నుంచి కూడా అసలు మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి మన లైఫ్ ని. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ చెప్తాను నేను. క్లియర్ గా వినండి బ్రో, ఇది నీకే వదిలేస్తున్నా. ఓకే, ఒక్కసారి థింక్ చేయి. ఎప్పుడైనా సరే నువ్వు అదర్ పీపుల్స్ ని చూసి, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళతో నీకు పరిచయం కూడా లేదు, కానీ వాళ్ళని చూసి బాధపడతావు. ఎందుకు? బేసిక్ గా చెప్పాలంటే అసలు ఇది నీకు తెలియని కూడా తెలియదు. నువ్వు బాధపడుతున్న విషయం, ఎందుకు బాధపడుతున్నావు అనే విషయం కూడా నీకు తెలియదు. వీటన్నిటిని కూడా మన బ్రెయిన్ ఎవ్రీ మూమెంట్ ని, ఎవ్రీ పాయింట్ ని ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తుంది, ప్రతి ఒక్కటి ట్రాక్ చేస్తుంది. ఎందుకు? ఇది కంపారిజన్ కాదు. చెప్తున్నా కదా, ఇది కంపారిజన్ కాదు. నువ్వు సర్వే అవ్వడానికి, వాడు అలా ఉండు, వీడు ఇలా ఉండు, వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు, నువ్వు కూడా ఇలా అవ్వు, నువ్వు కూడా ఇలా చెయ్యి, నువ్వు కూడా ఇలా అవుతావు అని చెప్పేసి నీ బ్రెయిన్ నీకు ఇచ్చే సిగ్నల్స్. యాక్చువల్ గా అది కంపారిజన్ కానే కాదు, కానీ నువ్వు వాళ్ళు అలా చేస్తారు, నేను చేయలేకపోతున్నాను, నువ్వు బాధపడతావు. నీ బ్రెయిన్ డైరెక్షన్ అనేది నువ్వు మార్చలేవు. నీ బ్రెయిన్ డైరెక్షన్ ని తనే మార్చుకోవాలి. అది నీ చేతిలో ఉంటుంది. నువ్వు చూసేవి, నువ్వు వినేవి, వాటి వల్ల నీ డైరెక్షన్ అనేది మారిపోతుంటది. ఆనెస్ట్ గా చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీకు ఎన్నిసార్లు అనిపించింది నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ, చిల్ అవడానికి కానీ, ఈవెన్ ఏదైనా చిన్న ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, నీకు వర్క్ ఉండి కూడా నో నేను రాను అని చెప్పడానికి నువ్వు ఎన్నిసార్లు స్ట్రగుల్ అయి ఉంటావు. అప్పుడే నీ బ్రెయిన్ నిన్ను ఆపడానికి ట్రై చేస్తుంది. నువ్వు జస్ట్ మూవ్ ఆన్ అయినవా, కథం. నువ్వు ఇన్ని రోజుల నుంచి చేద్దాం ప్రతి రోజు అనుకున్న ప్రతి పని కూడా ఆగడానికి రీజన్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా. ఒప్పుకో, ఇప్పటికైనా ఒప్పుకో, నీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ నేను చేయలేను అని వచ్చింది చూసినావా, నీకు కనిపించేది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు కూడా ఎవ్రీ పర్సన్ సక్సెస్ అయిన తర్వాత, ఎవ్రీ పర్సన్ దగ్గర బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు నీకు చూపించే రీల్స్ అవి. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎక్కడో కింద, వాడు ఎక్కడో పైన ఉండు, నువ్వు దాన్ని ఎస్టిమేషన్ చేస్తున్నావు, నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే నువ్వు చేయలేవు. సింపుల్. ఒకప్పుడు ఒకే టాపిక్ మీద చాలా మంది మాట్లాడేవాళ్ళు, ఒకే టాపిక్ ని డెప్త్ గా ఇచ్చేవాళ్ళు, ఒకే టాపిక్ ని అర్థం కాకపోతే నేను ఇంకా అర్థమయ్యేలా చెప్తా అని చెప్పేసి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాడు చేసిండు, దాన్ని ఇంకా నాశనం చేద్దాం, వీడు చేసిండు, దీన్ని ఇంకా నాశనం చేద్దాం. సెర్చ్ ఇంజన్ మీద వీళ్ళు వర్క్ అవుతారు. సెర్చ్ ఇంజన్, నువ్వు ఏదైతే టైప్ చేస్తున్నావో, నువ్వు ఏది టైప్ చేస్తే నీ బ్రెయిన్ లో ఎలాంటి లూప్స్ ఉన్నాయో వాటి మీద వర్క్ చేస్తారు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ నీది 1% కూడా తప్పలేదు. నీ బ్రెయిన్ నువ్వు సర్వే అవ్వడానికి, రైట్ వేలో ఉండడానికి, నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పడానికి నీ బ్రెయిన్ నువ్వు చూసిందే నిజమని చెప్పి చేయమంటుంది. సింపుల్, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఇలానే నువ్వు చేసుకుంటూ పోతే నీకు వన్ డే ఫుల్ స్టాప్ పడిపోతావు. గైస్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఎందుకు ఈ వేలో వస్తున్నా అంటే, ఈ భూమి మీద కొన్ని 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న బ్రెయినే అందరికీ ఉంది, కానీ చిన్న మిస్టేక్స్ వల్ల ప్రతి ఒక్కడు పేదవాడిగా అయిపోతున్నాడు. బాడీ గురించి ఎవ్వరేం చెప్పగలుగుతున్నారు? చాలా ఈజీగా చెప్పొచ్చు, నేను కూడా చాలా ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సినవి, కానీ బ్రెయిన్ ఇది మహా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. అందుకే ఈ రూట్ లో వస్తున్నా. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ వాడు పేదవాడిగా ఉండడానికి రీజన్స్ ఏందో నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి, నేను అన్ని రివీల్ చేస్తాను.
బ్రో నీ గుండె మీ చేసుకుని చెప్పు, ఎప్పుడైనా సరే ఫోన్ చూసేటప్పుడు ఇంత టైం వేస్ట్ అయిపోయింది చా అని చెప్పి ఫోన్ పక్కకి తీసేసినావా? లేదు కదా. ఆనెస్ట్ గా చెప్పు, ఈ టైం పెట్టి కామెంట్ రాయి. ఇప్పుడు నేను మీ ముందే ఉన్నా, మీతోనే మాట్లాడుతున్నా, ఇదేం లైవ్ కూడా కాదు కదా, వీడియో తీసి రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు పెట్టాలి. ఇన్స్టెంట్ గా బంద్ చేసి పోనా? ఇది నాకు పైసలు ఇచ్చేదే కదా, పోనా 2 నిమిషాలు పోతా. ఇది మన డోపమిన్. మనం చేసే పనిలో మన డోపమిన్ అనేది ఇలా వర్క్ అవ్వాలి. ఎవడో ఒకరు ఇంట్లో తిట్టి పొద్దుగూకులు ఫోన్ చూస్తున్నావు ఇంద్రా అని చెప్పేంత వరకు మనకి ఫోన్ చూస్తున్నాం అని చెప్పేది గుర్తురాదు మనకి. ఇది డోపమిన్ ట్రాప్. నీ బ్రెయిన్ అనేది నీ డోపమిన్ కి ట్రాప్ అయిపోయింది. ఈవెన్ నువ్వు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అంటే తిడతావు, వాళ్ళని తిడతావు. మన బ్రెయిన్ కి డోపమిన్ అంటే మహా ఇష్టం. మన బ్రెయిన్ కి డోపమిన్ స్పైక్ అయితే అవి ఒక బెస్ట్ రివార్డ్స్. అలా నీ డోపమిన్ స్పైక్ అవుతే రివార్డ్స్ కోసం ఇంకా ట్రై చేస్తుంది, నిన్ను అదే లూప్ లో పెడుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక్కసారి చీప్ డోపమిన్ కి అలవాటు పడితే మన బ్రెయిన్ రియాలిటీని ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు ఎప్పుడైనా ఇది అనిపిస్తే నిజంగా చెప్పండి, కింద కామెంట్ లో రాయండి. మీరు జిమ్ లోకి వెళ్ళి ఎంతసేపు వర్కౌట్ చేసినా సాటిస్ఫాక్షన్ అనేది రాదు. ఎంతమందికి అనిపించింది ఇలా? ఒకసారి కామెంట్ చేయండి. నీకు నచ్చిన పని నువ్వు చేద్దామని నువ్వు ఎప్పుడు ట్రై చేసినా నువ్వు ఆల్రెడీ నీకంటే బాగా చేసే వాళ్ళని ఆల్రెడీ నీ డోపమిన్ ని స్పైక్ చేసింది, నీకంటే బెటర్ గా చేసే వాళ్ళని చూస్తున్నావు. అందుకే నువ్వు ఏ పని చేసినా నీకు తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నీ బ్రెయిన్ ని డీటాక్స్ చేయండి, 30 days చేయండి, నీ బ్రెయిన్ తీసిపోయి వాటర్ లో పెట్టి సర్ఫ్ పెట్టి రుద్దండి, ఇలాంటివి నేను చెప్పను. చిల్లర మాటలు ఇవన్నీ. నో మ్యాటర్స్. నీ వల్ల అవుతుందా? ఇప్పుడే చేయి. చీప్ మెంటాలిటీ వేసుకుని చీప్ మైండ్ సెట్ తో థింక్ మాకు మళ్ళీ ఏం జరుగుతుందని చెప్పేసి స్క్రీన్కి వెళ్ళి చూడ మాకు. 30 seconds, జస్ట్ 30 seconds కళ్ళు మూసుకో. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఏది మిస్ అవుతున్నావు? నీ బ్రెయిన్ నీ రివార్డ్స్ ని ఎవరికి ఇచ్చింది? నువ్వు ప్రతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చూస్తున్నావు? ఎక్కడ నీ టైం వేస్ట్ అయిపోతుంది? ప్రతి ఒక్కటి జస్ట్ 30 seconds లో నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయి. నీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ వే, రూట్ కాజ్ ఏదో నువ్వే కనిపెట్టగలుగుతావు. లెట్స్ గో. బ్రో, ఎప్పుడైనా నువ్వు ఇది గమనించావా? నువ్వు వర్కౌట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినా నువ్వు వర్కౌట్ ఎందుకు చేయలేకపోతావు? ఈవెన్ ఇది నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసిన, అయినా నాకు అప్పుడప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నా. అట్లీస్ట్ వారానికి ఒక 2 సార్లు అయితే వస్తుంది. బ్రో, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ 20 to 30లో మన బాడీ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. 100% స్ట్రాంగ్ గా ఉన్న మన బాడీలో జస్ట్ 10% కనుక స్ట్రెస్ రిలీజ్ అయిందా, నీ 100% ఉంది చూసినావా? అంతే. ఇంకా ఎక్స్పెషల్లీ ఈ ఏజ్ లో మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఇవే. ఫస్ట్ వన్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మన ఫ్యూచర్ లో గానీ ప్రెజెంట్ గానీ మనం ఏమైపోతాం, ఎటువైపోతాం, మన ఫ్యామిలీని మనం చూసుకోగలుగుతామా? ఓకే, ఇది కామన్. ఓకే, సెకండ్ వన్, రిలేషన్షిప్, లవ్ అండ్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి కదా ఇవి. సో ఇప్పుడు కరెక్ట్ పార్ట్నర్ దొరకదా, దొరికితే అండర్స్టాండింగ్ గా ఉంటుందా ఉండదా, డౌట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తా. లవ్ అండ్ రిలేషన్షిప్ ఉంటాయి కదా, లైక్ ఈ లవ్ రిలేషన్షిప్ లో పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి లివింగ్ ఉండడం, ఇవన్నీ కూడా చెప్తున్నా కదా. వీటి వల్ల నీకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో మన బాడీకి మెయిన్ వర్క్ ఫ్లో అనేది కంటిన్యూగా, నాన్ స్టాప్ గా కంటిన్యూగా నీ బాడీకి నువ్వు ఎంతసేపు వర్క్ చేయగలుగుతావు అంటే హ్యాపీగా, అంటే లైక్ ఎటువంటి స్ట్రెస్ లేకపోతే అవుతుంది. వీటన్నిటిని మన బ్రెయిన్ మేనేజ్ చేయలేక మన బాడీ మీదకి నెట్టేస్తుంది స్ట్రెస్ అంతా. మన బాడీ కంటిన్యూ ఫ్లో లో జస్ట్ ఒక 3 hours కంటే ఎక్కువగా వర్క్ చేయలేదు. అందుకే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఎదగాల్సిన టైంలో మనకు బ్యాక్ పెయిన్ రావటం, హెడ్ ఏక్ రావటం, బ్లోటింగ్ రావటం, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, వీటన్నిటికీ ప్రాబ్లం ఇదే, థింకింగ్, ఓవర్ థింకింగ్. అసలు ఇది నార్మల్ విషయం కానే కాదు. ఎస్పెషల్లీ 20 to 30 ఏజ్ గ్రూప్ లో మనం ఎదగాల్సిన వాళ్ళం, రూపాయి సంపాదించుకోవాల్సిన వాళ్ళం, మన బ్రెయిన్ చాలా చాలా అన్ఫిల్టర్ గా ఉండాలి బ్రో. మన బ్రెయిన్ అనేది అన్ఫిల్టర్ గా ఉంటేనే మనం కొంచెం ఏదైనా గ్రో అవ్వగలుగుతాం. ప్రతి చిన్న మెడికల్ ఇష్యూకి హాస్పిటల్స్ కి వెళ్ళి టాబ్లెట్స్ మింగడమా, లేదా చిన్న మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కి బాడీ మూవ్మెంట్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం బెటరా? మీకే వదిలేస్తున్నాను. ఈ సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఒక్క విషయం యాక్సెప్ట్ చేయకండి. అది నిజం కాదు. నన్ను కూడా నమ్మ మాకు. ఫేక్ అని చెప్పి నీ బ్రెయిన్ కి ఈ పర్సన్ వల్ల నాకు మంచిగా అనిపించింది, బాడీ మార్చుకున్నా, లేకపోతే కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను అనిపించింది కదా, ఓకే సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఓకే అంతే. నీ బ్రెయిన్ ఖరాబ్ అయ్యే మాటల్ని ఎక్కించుకో మాకు. నువ్వు చూసే కంటెంట్ లో గానీ, నువ్వు చూసే పర్సన్ లో ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. దాన్ని చూసి నువ్వు నేర్చుకో. అంతేగాని జిమ్ లోకి వెళ్ళిండు, బాగా బాడీ పెంచిండు, బాగా వీడియోలు చేసుకుంటుండు, బాగా పైసలు సంపాదించుకుంటుండు, అది నీకొద్దు. ఆ పర్సన్ ఆ పైసలు సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఇది పట్టుకో. ఇలాంటివన్నీ కూడా నీ బ్రెయిన్ చాలా తొందరగా క్యాచ్ చేస్తుంది. నీ బ్రెయిన్ కి స్ట్రగుల్స్ అంటే ఇష్టం. నీ బ్రెయిన్ కి స్ట్రగుల్ అయిన దగ్గర ఫేస్ చేయడం ఇష్టం. నీ బ్రెయిన్ కి ఎంత సేపు నువ్వు స్ట్రగుల్ అవుతావో దానికి సొల్యూషన్ దొరికేంత వరకు నీ బ్రెయిన్ నేను బయటికి తీసుకురాదు. కానీ వన్స్ దొరికిద్ది, నన్ను నమ్ము.
ఇప్పుడు మీరు ఎవరినైనా చూసినప్పుడు మీరు వాళ్ళని చూసి నవ్వుకోవడం జల్సీగా ఫీల్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జిమ్ కి వెళ్ళిండు, ఆ పర్సన్ జిమ్ కి వెళ్తే తను చూసి నవ్వకు, ఓకే ఓకే బాగుంది, బాడీ బాగుంది. ఆ పర్సన్ ఆ బాడీ రావడానికి ఎన్ని రోజులు కష్టపడ్డాడు, నీకెందుకు అసలు, నీకెందుకు వాళ్ళు సూదులు కూర్చుకుంటే నీకెందుకు, న్యాచురల్ అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి నీ బ్రెయిన్ లో ఎందుకు ఎక్కించుకుంటావు, ఫస్ట్ స్టెరాయిడ్ తీసుకుండో సూదులు గుచ్చుకుండో లేకపోతే న్యాచురల్, అసలు నీకెందుకు, నీ జేబులకి వెళ్ళి పైసలు ఇస్తున్నావా, ఇవ్వట్లేదు. వాడేమో నీ జేబులకి వెళ్ళి పైసలు తీసుకుంటా, తీసుకోవట్లేదు. సింపుల్. వాడు జిమ్కి వెళ్ళింది కదా, ఓకే జిమ్కి వెళ్ళిండు, నీకు అనిపించిందా న్యాచురల్ కాదని అనిపించిందా, లైట్ ఓకే జిమ్కి వెళ్ళిండు కదా, జిమ్కి వెళ్ళిండు, ట్రై చేయి, నువ్వు చేయగలుగుతావా, జిమ్కి వెళ్ళగలుగుతావా, అట్లీస్ట్ ఒకసారి డంబుల్స్ పట్టుకుని ట్రై చేయి, మంచిగా ఉంది చేయగలుగుతున్నా చెయ్యి, అంతే. అదొకటే. వాడి దగ్గర నుంచి నువ్వు లాక్కోవాల్సినవే లాక్కో, చెత్త నీకెందుకు. వాడు చేసే పనిలో ఒకే పనిని రిపీటెడ్ గా ఎక్కడ చేస్తున్నాడు, అది డిసిప్లిన్. దాన్ని క్యాచ్ చేసుకో, అందులో డిసిప్లిన్ తీసుకో. ఒకే పని మల్టిపుల్ టైప్ లో మళ్ళీ రిపీట్ చేసేదాన్ని దాన్ని డిసిప్లిన్ అంటారు. అది ఎక్కడుందో కనిపెట్టు, బస్ అంతే. డైలీ జిమ్కి వెళ్తుంటారా వాడు, నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా, వెళ్ళు, అంతే. వెరీ సింపుల్. నీకు టైం అనేది ఎక్కడ వేస్ట్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయి. ఇప్పుడు ఎక్కడ టైం వేస్ట్ అయిందో అక్కడ నువ్వు ఫెయిల్ అవుతే నీకు మళ్ళీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నీకు యూజ్ అవుతుందా, ఆలోచించు, ఒకసారి ఆలోచించు. అక్కడ నీకు సెల్ఫ్ గ్రోత్ అనేది ఉండాలి. టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏ చోట అయితే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావో ఆ చోట నువ్వు చాలా సేపు స్ట్రగుల్ అవుతావు. స్ట్రగుల్ అయినా పర్వాలేదు, నీకు ఏదో ఒక రోజు సొల్యూషన్ దొరుకుతుంది. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా, స్ట్రైట్ గా చెప్పండి. ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఎక్కడైతే మీ టైం వేస్ట్ అనుకుంటున్నారో అక్కడే మీకు ఒక క్లారిటీ, మీ టైం మీకు ఇస్తా. మీ టైం వేస్ట్ అయిన దగ్గరే మీరు మళ్ళీ వాడుకుంటే మీకు బెనిఫిట్ ఉందా, ఆనెస్ట్ గా మీ గుండె మీద చేసుకొని చెప్పండి. రీల్స్ స్క్రోల్ చేసే దగ్గర మళ్ళీ నీకు నేను టైం ఇస్తా, నీ టైం తిరిగి వస్తుందా? అసలు నీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, నువ్వు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నావు, నీకు ఎక్కడ ఐడెంటిటీ కావాలి, ఇవన్నీ నువ్వు కనిపెడితే నువ్వు కింగ్, లేకపోతే వేస్ట్. నువ్వు ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ట్రై చేస్తున్నావు, అందుకే నీకు ఎక్కడ క్లారిటీ లేదు. నీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఐడెంటిఫై చేయలేవు, నువ్వు ఎక్కడున్నావు ఐడెంటిఫై చేయలేవు, నువ్వు ఏ విషయంలో ఒక క్లారిటీ ఉండదు. అందుకే చెప్తున్నా, రైట్ డైరెక్షన్ లో మీ టైం పెట్టండి. మీ టైం వేస్ట్ అవుతే మళ్ళీ మీ టైం తిరిగి వస్తుంది. నువ్వు రైట్ డైరెక్షన్ లో నీ టైం వాడకపోతే నీ టైం ఎంత పెట్టినా వేస్టే. రైట్ డైరెక్షన్ లో టైం పెడితే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే ఎక్స్పీరియన్స్ తోటి తక్కువ టైంలో అయిపోకూడదని ట్రై చేస్తావు. నేను చెప్తున్నా, పోయిన టైం, వేస్ట్ అయిన టైం, నువ్వు బాధపడుతున్న టైం అంతా నీ కాళ్ళ ముందుకు వస్తుంది. ఇకపైన సరే డైరెక్షన్ కరెక్ట్ వేలో ఉంచు. సో గైస్, ఇప్పుడే వర్కౌట్ చేసుకుని వచ్చిన. నేను ప్రతి ఒక్కటి మీకోసం చేస్తున్నా, అర్థమవుతుందా? కొద్దిగా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి, ఓకే? సో ఇప్పుడు లాస్ట్ టైం మీకు క్రియేటింగ్ చెప్పిన, సో ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ కూడా అవుతారు. సో ఇప్పుడు మళ్ళీ మీరు అనుకోవచ్చు, లైవ్ నన్ను ప్రమోషన్ కూడా కవర్ చేస్తున్నాను అనుకోమాకరు, ఓకేనా? ప్రమోషన్ అయినా సరే, ప్రమోషన్ కాకపోయినా సరే, నేనైతే మీతో ఆనెస్ట్గా ఉంటా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే ఇట్లా బకెటే కొనుక్కుంటా, ఎందుకంటే డైలీ 2 scoops అయితే తీసుకుంటా. చూసుకోవచ్చు, ఇప్పుడు బాడీ కండిషన్ కూడా చూసుకోండి, కొంచెం లావ్ అయినా, ఓకే? ఎందుకంటే మీకు చెప్తూనే ఉన్నా, మనకి స్ట్రెస్ అనేది చాలా డేంజర్. సో నాకున్న బిజీ స్కెడ్యూల్కి అసలు నాకు టైం కలవట్లేదు, అందుకని చెప్పేసి కుకింగ్ కూడా టైం ఉండట్లేదు. అందుకోసమే నేను 4 kg బకెట్ పెట్టుకుంటా, డైలీ 2 scoops, 2 months కూడా రాదు నాకు. సో ఇది వచ్చేసి మజిల్ వాళ్ళది బయోజన్ పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్. సో నేను ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 2 years నుంచి వాడుతున్నా. నేను ఏది వాడుతున్నా మీకు అదే చెప్తా, ఓకేనా? సో మీకు చూపిస్తా, ఓకే? సో బల్క్లో మీరు చూడలే కాబట్టి మీకు చూపిస్తా, ఇదో, ఓకే? ఇది ఒక స్కూప్, ఇది ఒక స్కూప్. ఇలా నేను 2 స్కూపులు వాడతా. ఇందాక ఇందులో కొంచెం ఎలక్ట్రోలైట్ వేసిన, కొంచెం ఉంటే పడేసిన. దరిద్రం ఏంటంటే ఈ స్కూప్ బట్టదిల్లా, షట్. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక క్లారిటీ తీసుకొద్దాం, ఒక ఫ్లో తీసుకొద్దాం. ఆ ఫ్లో తీసుకొచ్చిన తర్వాత అందరికి ఈక్వాలిటీగా ఒక ఫ్లో తీసుకొద్దాం. సో అందరికీ అర్థం అవ్వాలి, జిమ్ అంటే అర్థం అవ్వాలి, బాడీ ఫంక్షన్ అంటే అర్థం అవ్వాలి, బాడీ హార్మోన్స్ అంటే అర్థం అవ్వాలి. సో అందుకోసం ఇలా వస్తున్నా. ఇది అయిపోగానే మనం జిమ్ లో కూడా వర్కౌట్స్ తీసుకుందాం. ఆఫీస్ కానీ, హోమ్ వర్కౌట్స్ కానీ, ఇంటి దగ్గర కానీ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం, మన బాడీలో బ్లడ్ ఫ్లో పెంచుకోవడం, అలాగే బెస్ట్ ఫుడ్స్, స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు ఇన్స్టెంట్ గా రిలీజ్ అయ్యే ఫుడ్స్, రెమెడీస్, ఫుడ్ రెసిపీస్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉంటుంది. మీకు అట్లీస్ట్ వారానికి ఒక వీడియో అయితే పక్కా. ఇక మనం వర్కౌట్ చేసుకుంటూ వ్లాగ్స్ కూడా తీద్దాం, వర్కౌట్ సిరీస్ కూడా చేస్తా. అబ్బాబ్బా ఏం లేచిందిరా మనం వర్కౌట్ సిరీస్, బిగినర్స్ వర్కౌట్ సిరీస్, ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుకుంటారు.
మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. ఎప్పుడైనా సరే కొంచెం మీకు డిస్కౌంట్ రావాలి అనుకుంటే ఫ్రెండ్ సర్కిల్ లో కలిసి బకెట్ తీసుకోండి, తలా ఒక కేజీ పంచుకోండి, మీకు తక్కువ కాస్ట్ లో వస్తుంది. అదే కాకుండా మీరు బకెట్ కొనుక్కున్నప్పుడు నా కూపన్ కూడా యూజ్ చేసుకోండి, మీకు ఒక ఎంతైనా ఒక 300 to 400 డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి మనం. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి తక్కువ బడ్జెట్ లో అన్ని అయిపోతాయి. ఇప్పుడు 25 grams ప్రోటీన్ ఈజీగా రాదు కదా, అంటే ఇప్పుడు ఇది నాకేం ఈజీగా రాలే, నేను ఒక 5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే నాకు ప్రమోషన్స్ వాళ్ళు వచ్చారు అంతే. మీరు నా కూపన్ కూడా వాడుకోవడం అనుకోండి, మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది, ఒక 400 రూపీస్ కూడా తగ్గుతుంది. ఓకేనా? సైదా ఎంబీ ఈ కూపన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈసారి మీకు కంటెంట్ ఇచ్చిన తర్వాతే ఏదైనా, ఈసారి వదిలిపెట్టేది లేదు. యూట్యూబ్ మొత్తం పగిలి కొడతా మొత్తం, నేను చెప్తున్నా.